అవసరమో అంత మాట్లాడితేనే మనకు పనులు సరిగా అవుతాయండి. అవసరానికి మించి మాట్లాడితే అంత మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం. ఓకే. వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి మనం మాట్లాడటం అనేది నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఓ ఒక ఇది వ్యక్తిని ఎంత గొప్ప ఎంత చదివేసుకున్నా గానీ అలాంటి వ్యక్తి కూడా ఇలాంటి ఆలోచనలతోనే ఉంటాడు. అలాంటి వాడిని మనం మార్చాలనుకోవడం బుద్ధి తక్కువ. మీరు ఎంతసేపు లోకంలో ఒక 100 మంది ఉంటారు, ఒక గురువు గారు ఉంటారు, ఆయనకు ఒక 1000 మంది శిష్యులు ఉంటారు. ఆ 1000 మంది శిష్యుల్ని తలుచుకుంటూ వాళ్ళందరికీ చేస్తూ ఉంటే టైం అంతా అయిపోతుంది. అవుతుంది. అవును. అలా కాకుండా ప్రతి దానిలోనూ పరమాత్మే ఉన్నాడు, ఆయన తప్ప ఏదీ లేదని ఆయన్నే చూస్తూ నువ్వు జపధ్యానాల్లో మునిగిపోతే ఆటోమేటిక్ గా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓ గుర్తు తెచ్చుకొని ఒక్కో శిష్యుడికి ఏం సమస్య వచ్చిందో దాని మీద ఫోకస్ చేయటం కంటే ఆ గురువు ఏం చేస్తారంటే మొత్తం అందరిలోనూ ఉన్న పరమాత్మను దృష్టిలో పెట్టుకుని ఒక్కసారిగా ఏకంగా ఆయనతో అనుసంధానం చేసేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయన మనసులో అందరూ బాగుండాలి, అందరికీ మంచి కలగాలని ఒక్క విశ్వాత్మ భావన ఉండడం వల్ల అలాంటి మహాత్ముడు లోకంలో ఉంటేనే అది గొప్పది. ఆయన పీల్చిన గాలి పీల్చడం మనకి పవిత్రత, భూమికి పవిత్రత అన్నమాట. అలాంటి వ్యక్తులు జీవిస్తే చాలంతే, ఇంకా వాళ్ళు ఏం చెయ్యక్కర్లేదు. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎవరైతే వాళ్ళని తలుచుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఓకే. ఇంకేం లేదు, నువ్వు చేసుకునేది అది మొత్తం. అది ఎప్పుడు కూడా ప్రవాహం అనేది, ఆ పాజిటివ్నెస్ అనేది మనకి ఎప్పుడు వీచే గాలిలాగా ఇస్తూనే ఉంటుంది. భగవద్ అనుగ్రహం అనేది అది మనమే రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోవడం కోసం ముందు మన తెరచాపలను మనం ఎత్తి కూర్చోవాలి. అంటే మనం ఓపెన్ మైండ్ తోటి నేను అనే భావం తీసేసి మనం భగవంతునితో అనుసంధానానికి రెడీగా ఉండాలి. అంటే మనల్ని మనం తెల్లగా చేసేసుకోవాలి. ఈ శరీరాన్నే మమేకం అయిపోయి చూసుకోరు. ఈ శరీరానికి సమస్య వస్తేనే ఎవరో సమస్య వచ్చింది తీర్చవా అని అడగవు. ఇంకెవరిని అడుగుతావు? ఉన్నది ఒకటే, ఉన్నదే అది. ఎవరిని అడుగుతావు? సరే శరీరానికి సమస్య వచ్చింది, ఎందుకు వచ్చింది? కర్మ చేసావు కాబట్టి, మమేకం అయిపోయి తెలియక కర్మ చేసావు కాబట్టి వచ్చింది. ఇది అనుభవిస్తే అయిపోతుంది. అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే కర్మఫలం ప్రభావం తగ్గిపోయి ఎక్కువ బాధ అనిపించాల్సింది ఏదో తక్కువతో పోతుంది. కర్మని అంటించుకుని ఎక్కించుకోవడానికి, కర్మను ఫ్రీగా ఇలా వదిలేసుకోవడానికి అంత తేడా ఉంటుంది. మీరు ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, చాలా మంది మానసికంగా చాలా బాధ అనుభవించేస్తారు. కానీ ఆత్మస్థితిలో ఉన్నవాడు శరీరానికి బాధ వచ్చిందనుకోండి, దాన్ని శరీరానికి వచ్చిన బాధగానే చూస్తాడు. దాంతో మనసుతో తను ఫ్రీ అయిపోతాడు. మానసికంగా తను ఏం అనుభవించాడు. నేను ఏంటంటే మనం ప్రారంభంలో పడాల్సిన యోగం ఉన్నా కూడా మనం మానవ ప్రయత్నంతో తప్పించుకోవచ్చు.